వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ గెలిచారు. వీళ్ళు చేయాల్సింది వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరగటం కాదు. ప్రజల యొక్క ఉమ్మడి సహాయం, వ్యక్తుల సహాయం కంటే ప్రజల యొక్క ఉమ్మడిగా ఉపయోగపడేటువంటి సమిష్టి భాగస్వామ్యం కలిగినటువంటి సమిష్టి ప్రయోజనాలకు కావాల్సినటువంటి పథకాలను వీళ్ళు ఏం ప్రతిపాదిస్తున్నారో చెప్పాలి. ప్రజలకి ఏం చేయటానికి వీళ్ళు నిర్వహణలో ఉండారో చెప్పాలి. రాజధానికి 1,00,000 కోట్లు పెడుతున్నారు ఎమ్మెల్యేలు, అధికారులు కూర్చునేటువంటి దానికి. ప్రజల యొక్క అవసరాలు కూడా అక్కడికి లేదు. 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాలి. 1,00,000 ఎకరాలు ప్రజల నుంచి తీసుకోవాలి. అంటే వ్యవసాయ ఉత్పత్తి ఆ మేరకు పడిపోతూ ఉంది. ప్రజల భాగస్వామి, ప్రజల అవసరం లేనటువంటి పరిపాలనా భవనాల కోసం ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని విద్యారంగానికి ఖర్చు పెట్టండి, జల వనరుల కోసం ఖర్చు పెట్టండి, ప్రజల యొక్క ఉత్పత్తిలో భాగస్వామ్యం అయ్యేదానికి ప్రయత్నం చేయండి. తద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఈ సమిష్టి ప్రయోజనాలను వదిలి వ్యక్తిగత ప్రయోజనాల వైపు వెళ్ళేటువంటి పరిస్థితిని తగ్గించుకొని ప్రజల సంక్షేమం వైపు ప్రభుత్వాలు వెళ్ళాలని మన ఎమ్మెల్యేలు, మన జిల్లా ఎమ్మెల్యేలు, మన జిల్లా ఎంపీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రణాళికాబద్ధంగా చేయాలి తప్ప ఆ ప్రణాళిక ఏందో ఎన్నికైనటువంటి ప్రతినిధులు బహిరంగంగా ప్రజలకు చెప్పి ఆ ప్రణాళికను అమలు చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను.